హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే కదండి, మనం వెరైటీగా ఏదైనా చేసుకుందామా. మనము స్వీట్ కార్న్తో పచ్చి బఠానీ ఉంది కదండి, దాంతో మనం బిర్యానీ చేసుకుందాం. వెజిటేబుల్స్ అన్నీ వేసి ఇట్లా మనం అన్నీ ఒకే దాంట్లో వేసుకోవటం వల్ల మనకి చాలా ఉపయోగకరం ఉంటుంది కదండి. రోజుకి ఒకే ఐటెం తిన్నామంటే దాంట్లో మనకి ఒక్క రకమైన పోషకాలు మటుకే వస్తాయి. మనం అనేక రకాల కూరగాయలు వేసుకొని చేసుకున్నామంటే చాలా రకాల విటమిన్స్, ప్రోటీన్స్, ఫైబర్ అంతా మనకు అందుతుంది. కరివేపాకు చూశారు కదా, అది కళ్ళకు మంచిది. మనం ప్రతి ఒక్క వంటకంలో ఇట్లా వాడుకుంటున్నాం కదా. ఇటు పక్క ఎగ్స్ ఉడుకుతూ ఉన్నాయి. మన ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామండి. ఆయిల్ మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని తర్వాత ఒక పెద్ద స్పూను నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకుంటే ఆ టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది కదా. నెయ్యి బాగా మరిగాక మనము ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసాము, కరివేపాకు కూడా వేసాం కదండి. అది మగ్గుతుండగా మనం పక్కన ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక 3 స్పూన్ల కంటే ఎక్కువ అండి. అట్లా మగ్గుతుంది చూసారా. మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు 1 by 1 అట్లా వేసుకోవటమేనండి. క్యారెట్, దొండకాయ, బెండకాయ, చిక్కుడుకాయ, టమాటా, వంకాయ, ఇట్లా మనకి ఏ ఐటమ్స్ అయితే మనకు అందుబాటులో ఉంటాయో మనం వేసుకోవాలి. స్వీట్ కార్న్ వలుసుకున్నాం కదండి, అవి 1 కప్పు కూడా వేసుకోవాలి. మన పచ్చి బఠానీ కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా, పచ్చి బఠానీ కూడా 1 కప్పు వేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. పంటికి తగులుతూ ఉన్నా కానీ టేస్ట్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది. మనం ఎప్పుడు ఒకేలాగా చేసుకోకుండా కొంచెం వెరైటీగా చేసి పెడితే ఇంట్లో వాళ్ళు, పక్కన వాళ్ళు, మన పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటారు కదా. రుచికి సరిపడా మనం ఉప్పు వేసుకున్నాము. 1 కప్పు రైస్కి 2 కప్పులు వాటర్ వేసుకుంటే ఈ రైస్కి సరిపోతుందండి. మరి మీరు వాడుకునే రైస్ని బట్టి మీరు వేసుకోండి. పక్కన ఎగ్స్ ఉడకబెట్టి పొక్కు తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఎసురు అనేది మరిగిందండి. కొంచెం ఆచి మసాలా, బిర్యానీ మసాలా ఉంది కదా, అది 1 స్పూన్ వేసుకున్నాం. వెంటనే బిర్యానీ ఫ్లేవర్ అయితే వచ్చేసింది. మనం నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న రైస్ అయితే దాంట్లో వేసుకున్నాం కదా. మరి ఎగ్కి ఆ ఫ్లేవర్ అంతా పట్టాలంటే మనం కట్ చేసుకొని ఘాట్లు పెట్టుకోవాలి. ఎగ్స్కి ఘాట్లు పెట్టుకుంటే ఆ రసం అనేది దాంట్లో పోయి అంత రుచి అంతా పట్టుకుంటుంది కదా. ఎట్లా చాలా మరుగుతుండగా మనం ఎగ్స్ వేసామంటే ఎగ్స్ కూడా ఆ ఫ్లేవర్ అంతా పడుతుంది. చాలా బాగుంటుందండి. మనకి వెరైటీగా కూరగాయలు అన్నీ కలిపి ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇట్లా మనం చేసి పెట్టామంటే సండే స్పెషల్. ప్రతిరోజు మనం చికెన్, మటన్, చేపలు ఇది తింటూనే ఉన్నాం కదా. ఈరోజు ఎగ్తో ట్రై చేద్దామని ఎగ్తో తయారు చేసాము. చూసా ఎమ్మీగా వచ్చింది కదండి. ఇంకా చివరికి మనము కొత్తిమీర చల్లుకుంటే ఇంకా మనకు రెడీ అయిపోయినట్టేనండి. చూశారు కదా, మనం పిల్లలు ఆకలితో రెడీగా ఉన్నారు. మనం వాళ్ళకు వడ్డిచ్చేద్దామండి. మరి ఇంకా వాళ్ళు ఇష్టంగా తింటారు కదా. ప్రిపరేషన్ చూశారు కదా, కూరగాయ ముక్కలు, బఠానీలు, క్యారెట్ ముక్కలు, ఇట్లా మనకి అన్ని రకాల కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. చూడటానికైనా మనం తినటానికైనా కానీ ఇష్టంగా తింటాం కదండి. బాగుంది. దీంట్లో కాంబినేషన్ గోంగూర పచ్చడి అయితే చేసాము. తర్వాత మరి పెరుగు చట్నీ చేసుకోవాలి కదండి. పెరుగు చట్నీ కూడా చేసాం కదా. క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కొత్తిమీర కట్ చేసి పెట్టుకొని మనం పెరుగు చట్నీ తయారు చేసుకుంటే ఇంకా మన భోజనం ఫినిష్ అయిపోయినట్టే కదండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు సండే స్పెషల్ ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి ప్లీజ్.